హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. ఈరోజు నేను మీకు ఒక ఈస్ట్ ఫేస్ హౌస్ గురించి చూపించబోతున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి 134 గజాలండి. మీకు పూర్తి ప్లానింగ్ డీటెయిల్స్తో పాటు నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా, అలాగే వాటర్ సోర్స్, బోర్ మనకి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. గల్లీ బాల్కనీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ముంగట వచ్చేసి మనకి 30 feet రోడ్. ప్రజెంట్ అయితే రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ఇది వచ్చేసి మనకి ఇంకా హాల్ అండి. హాల్లో మనకి చూసుకున్నట్లయితే ఇది 2 BHK G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు, మనకి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్లో అనేది అయితే టీవీ లాంజ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. లెట్స్ మనం చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో అంటే మనకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పూజా ఏరియా, అలాగే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మీరు, ఈ ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. చూడొచ్చు మీరు, మనకి గ్రానైట్తో యూజ్ చేశారు పూర్తిగా బండలు. కానీ ఇది ఇంకా మనకు చూసినట్లయితే గమనించవచ్చు, ఇది పూజా ఏరియా. ప్రజెంట్ అయితే లాక్ చేయడం జరిగింది. చూసుకోండి, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కిచెన్ కానీ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్స్ కానీ ఎక్కువగా ప్రొవైడ్ చేసినట్లుగా మనకు చూస్తున్నట్లయితే కనబడుతుంది. ఇక మనం కిచెన్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్లో అయితే మనకి డైనింగ్ ఏరియా, రైట్ సైడ్లో అయితే మనకి హాల్ ఉంది. అలాగే హాల్ నుంచి మనము కొంచెం ముందుకేస్తే కనుక రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి ఆ బెడ్రూమ్ అనేది చూద్దాము. వాల్స్ అనేవి కూడా కలరింగ్ చాలా అద్భుతంగా వేశారండి. ఇది మనకి రైట్ సైడ్లో అయితే ఫస్ట్ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. చెప్పడం మర్చిపోయిన, పూర్తిగా అనేది ఇల్లు అనేది ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగిందండి. గమనించినట్లయితే మీకు పూర్తిగా కనిపిస్తుంది. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అనేవి కూడా. 12x10 సైజ్లో ఉన్నాయండి రూమ్స్ అనేవి కూడా. సైజ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లోనే గమనించినట్లయితే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, ఆ మార్బుల్ కానీ అది ఫ్లోరింగ్ కానీ మార్బుల్ యూజ్ చేసినట్లుగా అయితే మనకు కనబడుతుంది చూస్తే. చూడొచ్చు మీరు, ఆ ఫినిషింగ్ అనేది కూడా చూసినట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీకు కూడా. ఇది మనము చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినట్లయితే ఆపోజిట్లోనే మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టైల్లో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసినట్లయితే మనం చూస్తున్నాము. పూర్తిగా అనేది హైజీన్గా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. చూసినట్లయితే మీకు గమనించవచ్చు మీరు. ఇక మనము చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనేది చూడొచ్చు. ఆ కలర్ఫుల్గా చాలా ఎంట్రీ అయిన వెంటనే కలర్ఫుల్గా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మీకు. చూడొచ్చు మీరు గమనించినట్లయితే. ఇకపై ఆ ఫాల్ సీలింగ్ కలర్ కూడా మీరు చూడొచ్చు. ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది కూడా పూర్తిగా అయితే అయిపోయింది మనకు చూస్తున్నట్లయితే వర్క్ అనేది కూడా. ఇక మనకు దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ప్రొవైడ్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మనము ఆ మనకి ఏదైతే స్విచ్ బోర్డ్స్ కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ చాలా క్వాలిటీ యూజ్ చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఇక చూసినట్లయితే మీరు, ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఆ వాష్రూమ్లో అనేది ఇంకా అయితే ఎటువంటిది అయితే ఫిక్స్ చేయలేదు. మనం చూస్తే కనుక తెలుస్తుంది. అది డిపెండింగ్ అపాన్ కస్టమర్ ఇంట్రెస్ట్ పైన వాళ్ళు చేసుకోవచ్చండి. ఇక మనం చూడొచ్చు, ఇది పూర్తిగా అనేది గ్రౌండ్ ఫ్లోర్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. చూసినట్లయితే మీకు ఇది చాలా 100% వాస్తు ప్రకారంగా అయితే కట్టడం జరిగిందండి. పూర్తిగా ఎక్కడైతే మనకి డోర్స్ అనేది ఫిక్స్ చేయాలో పూర్తిగా ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి. మనకి వుడెన్ వర్క్ అనేది కూడా పూర్తిగా టేక్ యూజ్ చేసి అనేది కట్టడం జరిగిందండి. మనకు యూజ్ చేయడం జరిగింది.
చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి మనం వచ్చేసి ఈ గలీలో ఏదైతే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారో అది ఒకసారి చూసి మనము అలాగే ఒకసారి చుట్టూ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో చూడొచ్చు. చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్గా ఉందండి, మీరు చూసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. ఇది మనకి బోర్ అండి. ఇక ఇది పార్కింగ్ ఏరియా. ఈజీగా మనకి 2 కార్స్ అనేవి కూడా పట్టే విధంగా వాళ్ళైతే ప్లాన్ చేశారు. అలాగే ఇది మనకి బయట ఫ్రంట్ స్టెప్స్ కింద మనకి ఇన్వర్టర్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్కి దారి అండి. చూసుకున్నట్లయితే మీరు స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి గ్రానైట్ యూజ్ చేశారు స్టెప్స్ కోసం అయితే కూడా. ఇక మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుదాము. ఇది వచ్చేసి మనకి టేక్తో యూజ్ చేసిన మెయిన్ ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ అయితే చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే దాని నుంచి ఎంటర్ అయిన వెంటనే మీకు హాల్, అలాగే మనకి హాల్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి. దీంట్లో అయితే మనకి పైన టైల్స్ అనేది వాడడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి ముందు అయితే గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే కింద ఫ్లోరింగ్ అయితే మాత్రం మార్బుల్ యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే టైల్స్ వాడడం జరిగింది. ఆ ఎంట్రన్స్ అవ్వగానే మీకు ఆర్చ్ కానీ ఆ ఫాల్ సీలింగ్ కానీ చాలా అద్భుతంగా లుక్ ఇస్తుందండి. చూడొచ్చు, మీరు గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకు స్టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూసినట్లయితే మీకు ఒక్కసారి గమనించండి, మీకు అర్థమవుతుంది. అలాగే మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఫ్రంట్లో మనకి ఎంటర్ అయిన వెంటనే ఆర్చ్తో పాటు టీవీ లాబీ అనేది కూడా కనిపిస్తుంది. చాలా చక్కని అద్భుతమైన ఫినిషింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. చూసినట్లయితే మీకు ఇది వచ్చేసి మనకి సౌత్లో కూడా మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. చెప్పినట్లుగా ఏదైతే క్వాలిటీ అనేది యూజ్ చేశారంటే ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి పూర్తిగా. ఇక మనం చూసుకున్నట్లయితే హాల్ నుంచి ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్లో కానీ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్తో పాటు మనకి అలాగే చిన్న సార్ట్ ఆఫ్ డైనింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే దాని పక్కనే పూజా రూమ్ కూడా ఏర్పాటు అనేది చేయడం జరిగిందండి. చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. ఇక పూజా ఏరియా పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చేయడం జరిగింది కిచెన్లో కూడా. చాలా స్పేషియస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మాకు అన్ని సాకెట్స్ అనేవి అలాగే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు. ఇక దాని నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెంటనే కిచెన్కి ఆపోజిట్ సైడ్లో మనకి వాష్ ఏరియా సార్ట్ ఆఫ్ ఒక చిన్న బాల్కనీ ఏరియా లాగా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి చాలా వెంటిలేషన్ ఫ్రీ అలాగే ఉందండి. చూసుకున్నట్లయితే మీకు ఇక మనము ఆ వాష్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే రైట్ సైడ్ మనకి బెడ్రూమ్స్కి ఎంట్రీ ఒక ఆర్చ్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది, చాలా బ్యూటిఫుల్గా. అలాగే దాని పక్కనే మనకి ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే దాని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. చూసుకున్నట్లయితే ఆ టైలింగ్ కానీ ఫినిషింగ్ చాలా అద్భుతంగా ఉందండి. చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అనేవి కూడా. లో రూఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, మనకు వచ్చేసి దీని ప్రైస్ అనేది కూడా 92 lakhs అండి, స్లైట్లీ నెగోషియబుల్. మరొకసారి నేను డీటెయిల్స్ అనేది చెప్తాను. 134 square yards అండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 2 BHK + 2 BHK G+1 ఇండిపెండెన్స్ అండి. ఇది వచ్చేసి మనకి సాహిబ్ నగర్ వనస్థలిపురంలో ఉందండి. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను డీటెయిల్స్ అనేవి పూర్తిగా ప్రొవైడ్ చేస్తాను, కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇది అన్ని పర్మిషన్స్తో ఉందండి. ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలనుకున్నా కూడా లోన్ అనేది తీసుకోవచ్చండి మీకు. సో ఇన్ కేస్ మీకు
మరిన్ని డీటెయిల్స్, మరిన్ని లో బడ్జెట్ హౌసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు లేటెస్ట్ అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా మనకి ఏదైతే కస్టమర్ రిక్వైర్మెంట్ పైన వీడియో అనేది చేయడం జరుగుతుందంటే డిపెండింగ్ అపాన్ దర్ బడ్జెట్, ఒకసారి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ అనేది నాకు వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ చేయండి. సో దట్ మీకు నేను నా రిక్వైర్మెంట్ అనేది వీడియో అనేది చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.